వెల్కమ్ టు 108 టీవీ. ఎట్టకేలకు అల్లు అర్జున్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఇష్యూలో బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి మాట్లాడి మేం తోడున్నాం అని చెబితే ఇంత జరిగేది కాదని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేశారని పవన్ చెప్పుకొచ్చారు. రేవంత్ విధానం ఏంటో ఈ అంశంలో స్పష్టమైందన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తూనే జరిగిన పొరపాట్లను పవన్ ప్రస్తావించారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని వ్యాఖ్యానించారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు. టికెట్ రేట్లు పెంచడానికి షోలకి కూడా అనుమతి ఇచ్చారని చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాట్లంతా హీరో మీద వేశారని వ్యాఖ్యానించారు. ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని, అభివాదం చెయ్యాలి అనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆయన సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాద పూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ప్రతి హీరో చేసిన సినిమాకు స్తుతి కోరుకుంటాడని పవన్ చెప్పారు. హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటాడని వివరించారు. అల్లు అర్జున్ అంశంలో మరింత ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినిమా హాల్ వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఏం చేసినా రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన పరిస్థితి మారిపోయిందన్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో మా వాళ్ళందరూ తిరుగుతుంటే వాళ్ళకి ఒక సూపర్ సీనియర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు అల్లు అర్జున్. దీనికి ఏం చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుకుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండే. మేబీ అది చేశారు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్, నాకు తెలియదు చేశారా అది మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్, ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్థింగ్. ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుకుని ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే, ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోతుందంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ పోవాలనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ కోసం లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకుండా. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇంటు.